హలో ఎవ్రీవన్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ నేను మీకు కొత్త టిప్ తో మీ ముందుకు వచ్చాను. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే గనక, ఫస్ట్ టైం నా ఛానల్స్ ని ఎవరైనా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇవాళ ఏంటంటే స్పెషల్లీ సమ్మర్ అనే కాదు, మనము ఎనీ టైం ఐస్ క్యూబ్స్ అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవాళ మీకు అన్ని నేను చెప్తాను. స్పెషల్లీ నేను మేకప్ ఆర్టిస్ట్ ని కదా, సో మేకప్ చేసే ముందు ఐస్ క్యూబ్స్ ని రబ్ చేసుకోవడం గానీ, ఐస్ క్యూబ్ వాటర్ లో ఫేస్ ని డిప్ చేయడం వల్ల ఫేస్ లో ఉన్న స్వెల్లింగ్నెస్ అన్ని తగ్గుతుంది. మార్నింగ్ మనం లేచినప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది, స్వెల్లింగ్ గా, ఐస్ పఫీగా ఉంటాయి కదా. సో అలాంటి పఫీనెస్ ని అండ్ స్వెల్లన్ ఫేస్ ని టైట్ చేసుకోవాలన్నా, లేకపోతే మనకి సమ్మర్ లో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి చాలా ఎక్కువ స్వెట్ అండ్ ఆయిలీ అయిపోతుంది, సిబమ్ సిక్రేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి చాలా జిడ్డుగా అనిపిస్తుంది ఫేస్. సో ఆయిల్ కంట్రోల్ చేయడానికి అండ్ స్వెట్ కంట్రోల్ చేయడానికి కూడా ఐస్ క్యూబ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఐస్ క్యూబ్స్ లో మనం వాటర్ లో మన ఫేస్ డిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా అయ్యి మన ఫేస్ లో నాచురల్ గా గ్లో వస్తుంది. అండ్ ఇలాంటి ఐస్ క్యూబ్స్ అనేది చాలా మందికి లైక్ యాక్నే ఉన్న వాళ్ళకి ఆ ఐస్ క్యూబ్స్ అనేది మీరు లైక్ నీమ్ తో గానీ, నీమ్ జ్యూస్ తో కానీ, వాటర్ తో కానీ, రోజ్ వాటర్ తో కానీ మీరు ఐస్ క్యూబ్స్ ని సేవ్ చేసుకుని దాన్ని అప్లై చేసినట్టయితే, ఐస్ క్యూబ్స్ తో కూడా రబ్ చేసుకుంటే రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ అన్ని తగ్గుతాయి. బట్ రోజ్ వాటర్ తో కూడా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు మంచి సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మనం సన్ లో బయటికి వెళ్ళి వచ్చాము, మనకు కొద్ది సూదింగ్ కావాలి, బర్న్ అవుతుంది స్కిన్, మంటగా ఉంది, ఫ్రెష్నెస్ కావాలి అనుకుంటే కూడా మీరు ఐస్ క్యూబ్ రబ్ చేసుకుంటే చాలా సూదింగ్ గా ఉంటుంది. రోజ్ వాటర్ తో అయితే ఇంకా బాగుంటుంది. ఎవరికైతే రెడ్నెస్, ర్యాషెస్ ఉంటాయో వాళ్ళు రోజ్ వాటర్ తో చేసుకుంటే బాగుంటుంది. పింపుల్స్, యాక్ని వాళ్ళైతే నీమ్ తోని, టీ ట్రీ తో నేను చెప్పినట్టు చేసి చూడండి, మీ యాక్ని చాలా వరకు తగ్గుతుంది రెగ్యులర్ గా చేస్తే.